అప్పుడే మా ఊరి పెద్ద మనుషులు అందరికీ ఫోన్ల మీద ఫోన్లు కొడుతుర్రు. బొంబాయిలో ఉన్న మా అన్నకు, పట్టణంలో ఉన్న మా తమ్మునికి ఫోన్ కొట్టిర్రట. నీ ఓటు మాకంటే మాకే అన్నట్టు అడిగిర్రట. ఊర్ల పొంటి సర్పంచ్ ఎలక్షన్ల సందడి చిన్నగా లేదు. ఆయ్ ఊయ్ అంటుర్రు అన్ని పార్టీలోళ్ళు. అన్నిటికీ మించి ఇప్పుడు రిజర్వేషన్ల కాగితం మీద గవర్నర్ సార్ కూడా దస్కలు పెట్టిండట. ఇంకేందిగా అంతా తయారు కావాల్సిందే. ఇక తీయండ్రి జెండాలు, పాత జెండాలు బూజు దులుపుండ్రి, కొత్త జెండాలు గుట్టిండ్రి. ఇక ఆలస్యమేం లేదట. తెలంగాణ సర్కారు వాళ్ళు తయారు చేసిన బీసీలకు 42% రిజర్వేషన్ల శాసనం మీద గవర్నర్ జిష్ణుదేవ్ సారు దస్కతులు పెట్టిండు. ఇన్నొద్దులు సారు పర్మిషన్ల కొరకే సర్కారు వాళ్ళు ఎదురు చూస్తాండ్రు. ఇప్పుడు పర్మిషన్లు వచ్చినాయి కాబట్టి రేపో మాపో సర్పంచ్ ఎలక్షన్లకు ముహూర్తం పెడతారన్నట్టు తెలుస్తుంది. ముందుగాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు, అటెనక సర్పంచ్ ఎలక్షన్లు ఒకటెనకొకటి వర్షం బట్టి అవుతాయి అంటున్నారు. సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎలక్షన్లు పెడతామని ఇదివరకే సర్కారు వాళ్ళు గట్టిగా చెప్పిండ్రు. అందుకే ఎలక్షన్ల నోటిఫికేషన్ జల్దిగానే వస్తుంది అంటున్నారు. ఇది ఇట్లుంటే ఊర్ల పోంటి యూరియా లాడాయి జోరుగా నడుస్తుంది. రైతన్నలంతా మంట మీద ఉన్నారు. మరి గిసోంటి ఆల సర్పంచ్ ఎలక్షన్లు పెడితే ఏం చేస్తారో, ఎవరిని గెలిపిస్తారో అనే ముచ్చట్లు కూడా అప్పుడే జోరు అందుకున్నాయి. ఇంకో దిక్కు సర్కారు వాళ్ళు ఊర్ల పోంచి అన్ని పథకాలు ఇగుర పెడతాండ్రు. తాపకోకాడ ఇందిరమ్మ ఇండ్లు పంచి పెడతాండ్రు. లోకల్ ఎలక్షన్లలో చేయి పార్టీ ఊపుతుంది అన్నట్టు మాట్లాడుతాండ్రు. మరి ఏమవుతుందో ఏమో చూడాలి.